నమస్కారం, ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. ప్రముఖ కాంట్రాక్టర్ నాదెండ్ల రంగారావు అనారోగ్య కారణంగా గత 2 రోజుల క్రితం పరమపదించగా గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఒట్టిపాటి రవికుమార్ రంగారావు స్వగృహానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే అద్దెంకిలో మార్చిలో జరిగిన గోల్మాల్ సీఎం ఎండి ఫణికుమారి అవినీతిపై గురువారం ఆర్పీలు మంత్రి ఒట్టిపాటి రవికుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. మార్చిలో జరిగిన అవినీతి గురించి పూర్తి స్థాయిలో విచారించి ఫణికుమారిపై చర్యలు తీసుకోవాలని ఆర్పీలు మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లారు. మార్చిలపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తారని రవికుమార్ తెలిపారు. అనంతరం నాగులపాడు గ్రామానికి చేరుకొని టీడీపీ నేత మంగమూరి శేషగిరిరావు తండ్రి దిశదిన కర్మకు హాజరయ్యి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాకు అర్థం కాదు కదా, కలెక్టర్ పెట్టి కొత్త కలెక్టర్ వచ్చారు కదా ఎంక్వైరీ నాకు అర్థమైపోయింది. కలెక్టర్ చేత ఎంక్వైరీ చేపిస్తాను. ఇంకేమైనా ఉంటే చెప్పండి. సీను పక్కన రమేష్ గారు ఎట్లా ఐడియా ఉన్నా నీ సంబంధం ఎంక్వైరీ ఎవరు చేశారు? వచ్చి దీనికంటే ముందు మనం వీడియో ఎంక్వైరీ చేశారు. కొత్త జాయిన్ అయ్యాడు సార్. 2-3 రోజులు అయిన రోజు సోమవారం నేను కలెక్టర్ మీటింగ్ వస్తాను. ఆ రోజు ఆయన కలెక్టర్కి చెప్పి ఎంక్వైరీ చేస్తాను. గుంటూరు ఏం అవసరం లేదు. ఒక నిమిషం ఉన్నాం. గుంటూరు అవసరం లేదు. నేను సోమవారం కలెక్టర్కి వెళ్తాను. అక్కడికి వెళ్తామ్మా. వెళ్తే దాదాపు అక్కడికి సాయంత్రం నాకు వెళ్ళినప్పుడు ఫోన్లో మాట్లాడి కలెక్టర్ కొత్త ఆయన వచ్చాడు. ఐడియా నేను చేస్తాను. తెలుసు అది అన్నీ తెలుసు. దేనికి మీరు ఇవ్వకూడదు కదా. ఇచ్చి నన్ను అడిగితే నేను డబ్బులు ఇవ్వకూడదు కదా. డబ్బులు ఎందుకు ఇచ్చావు? అట్లా ఇవ్వకూడదు. మీరే డబ్బులు ఇచ్చి మళ్ళీ మీరే మాట్లాడదు. ఎంక్వైరీ చేయించా కదా. దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని, నీట్ పరీక్ష వలన నష్టపోయిన విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలను ఎస్ఎఫ్ఐ బంద్కు పిలుపునివ్వగా గురువారం అద్దెంకి పట్టణంలో ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ చేశారు. అద్దెంకిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు స్వచ్ఛందంగా పాఠశాలలు మూసివేసి సహకరించారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలలు తెరిచి తరగతులు నిర్వహిస్తుండగా ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల నాయకులు వెళ్లి మూయించి స్కూళ్లలో ఉన్న విద్యార్థులను పంపించారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థపై చేస్తున్న దాడిని విద్యార్థి సంఘాలు ఖండించాలని, నీట్ పేపర్ లీకేజీ విధానాన్ని అందరూ వ్యతిరేకించి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాల నాయకులు కలిసి ఢిల్లీలో ధర్నా చేపడతారని వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు సంబంధించినటువంటి బంద్ కార్యక్రమం అద్దెంకిలో నిర్వహించడం జరుగుతుంది. జూనియర్ కాలేజీ, బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరినీ క్లాసులు బయటికి పంపించడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యా విధానం పైన కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈరోజు పేద పిల్లల్ని జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు నడుస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో పేపర్ లీకేజ్ చేసి పేద పిల్లలు ఎంతో కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కోచింగ్ తీసుకున్నటువంటి పిల్లల్ని ఈరోజు పేపర్ లీకేజ్ చేసి కొంతమంది
వ్యక్తులకి వాళ్ళకి ఉపయోగపడే విధంగా పేపర్ లీకేజ్ చేసి ఈ యొక్క ఎగ్జామ్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేశారు. ఈ కుట్రలో భాగస్వాములైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఈ ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం దీనికి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దేశంలో యూనివర్సిటీల్లో విద్యార్థుల పైన బలవంతమైనటువంటి కేసులు పెట్టి అరెస్టు చేస్తా ఉన్నారు. వీటన్నిటి కూడా మేము ఖండిస్తా ఉన్నాం. విద్యా విధానాన్ని ఈరోజు పేదలకి ఒకే రకమైనటువంటి పేదలకు ఒకే రకమైనటువంటి విద్యా విధానాన్ని అమలు చేయాలి. కొన్నవాడికి డబ్బున్నవాడికి ఒక రకమైనటువంటి చదువు, డబ్బు లేనివాడికి ఒక రకమైనటువంటి చదువు. ఈరోజు చదువు అనేది ఒక సరుకుగా మార్చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విద్యా విధానంలో మార్పులు రావాలి. దేశంలో ఉన్నటువంటి 10 పేద పిల్లలు చదువుకునే విధంగా అవకాశాలు కల్పించాలి. ఈ యొక్క ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ యొక్క పేపర్ లీకేజ్ విధానాన్ని అరికట్టాలి. ఏదైతే ఉందో నేషనల్ ఎగ్జామ్ నిర్వహించేటువంటి ప్రైవేట్ ఏజెన్సీ ఎన్టీని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దీనిపైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతాం. అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి. దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. డబ్బున్న వాళ్ళని ఎక్కువ స్థాయిలో, పేదరికం వాళ్ళని తక్కువ స్థాయిలో చూస్తున్నారు. మొన్న జరిగిన పేపర్ లీకేజీ కూడా డబ్బున్న వాళ్ళని ఎక్కువ స్థాయిలో ఉంచారు. మాలాంటి పేద వాళ్ళని అరెస్ట్ చేసి విద్యార్థుల్ని పోలీస్ స్టేషన్లో అలా ఉంచుతున్నారు. పేద సహాయాన్ని ఆదుకోండి, అందరినీ అరికట్టాలి. ఎస్ఎఫ్ఐ సిద్ధాంతం తెలియదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్ను రూపాయలు దేని గురించి రమ్మందా పేపర్ లీకేజ్ జరిగి చదువుకున్న ఇబ్బంది కానీ నిరసనగా మనం కార్యక్రమం చదువు చదవట్టారు. భారత స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ పాలనకు గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని అద్దెంకి పురపాలక సంఘం కమిషనర్ సత్యనారాయణ అన్నారు. అద్దెంకి మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్లో గురువారం అల్లూరి సీతారామరాజు 167వ జయంతి వేడుకలు ఏర్పాటు చేయగా కమిషనర్ సత్యనారాయణ కార్యాలయం సిబ్బంది కలిసి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే బల్లికొరువ మండలం తహసీల్దారి కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 167వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అద్దెంకి పట్టణంలోని 1వ వార్డులో గురువారం కమిషనర్ సత్యనారాయణ పర్యటించారు. త్రాగునీరు సరఫరా, పరిశుభ్రం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వార్డులలోని ప్రజలు కమిషనర్ దృష్టికి పలు సమస్యలు తీసుకొని రాగా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారని కమిషనర్ సత్యనారాయణ చెప్పారు.
కోర్సుపాడు మండలంలో ఎక్కడ త్రాగునీటి సమస్యలు అనేవి రాకుండా ఆర్డబ్ల్యూఎస్ శాఖ తరపున చర్యలు తీసుకుంటారని, గ్రామాలలో ఎక్కడైనా త్రాగునీటి సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకురావాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శివయ్య అన్నారు. కోర్సుపాడు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ శివయ్య మాట్లాడుతూ, గుళ్ళకమ్మ జలాశయం నీరు అడుగంటున్నందున కుళాయిల ద్వారా వచ్చే నీటిని ప్రజలు ఎవరూ తాగవద్దని, గ్రామాలలో డప్పు వేయించాలన్నారు. ప్రజలు కలుషిత నీటిని తాగితే డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నారు. వారానికి ఒకసారి వాటర్ ట్యాంకులలో తగిన మోతాదులో బ్లీచింగ్ కలపాలని ఏఈ సూచించారు. ఇంజనీర్లు, అసిస్టెంట్లు తప్పనిసరిగా వాటర్ శాంపిల్స్ను టెస్టింగ్కి పంపించి రికార్డులు నమోదు చేయాలన్నారు. పంచాయతీ సెక్రటరీసు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ని, మళ్ళీ ఈఓపిఆర్టీ, ఎండిఓ, మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగిందండి. ఈరోజు దాన్ని మొదలుపెట్టుకునే ముందు ఇక్కడ సిపిడబ్ల్యూ స్కీమ్ పనిచేస్తుందండి. మంచినీళ్ళు వాటర్ సప్లై చేయడానికి మన కొరిసిపాడు మండలంలో 21 విలేజెస్కి సిపిడబ్ల్యూ స్కీమ్ మేధమెట్ల ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ఇప్పుడేంటంటే వేసవికాలం అవడం, వర్షాలు రాకపోవడం, దాని మీద గుళ్ళకమ్మలో ఉన్నటువంటి నీళ్లు తగ్గిపోవడం మూలకంగా నీటిని సరఫరా చేయడం కోసం ఆ తగ్గినా కూడా లోపలికి కాలు వేసి ఆ నీళ్ళని తీసుకొస్తున్నాం. తీసుకొచ్చేటప్పుడు ఆ నీళ్ళు ఏంటంటే కొంచెం మురికిగానే ఉన్నాయి. ఆ నీళ్ళు అడుగంటుకోవడంతో చివరి నీళ్ళు కావడంతో కొంచెం డస్టీగానే ఉన్నాయి. కానీ మేము చెప్తుంది ఏంటంటే సెక్రటరీస్ అందరికీ కూడా ప్రతి విలేజ్లోనూ ఈ స్కీమ్ నుంచి వచ్చే నీళ్లు తాగొద్దని ఊళ్ళో టామ్ వేయించండి. లేదు ఒకవేళ ఇన్ కేస్ ఇంకా కుదరదనుకున్నప్పుడు మేము పంపించే నీళ్ళని ఫిల్టర్ చేసి, అంటే వడపోసి వేడి చేసుకొని కాసి చల్లార్చి తాగండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి అసలు మానే ఇతర అవసరాలకు వాడుకొని తాగడానికి ఉపయోగించుకుంటూ ఉండటం కానీ, లేదా కాసి చల్లార్చి ఆ నీళ్ళని వాడుకోవడం కానీ ఏదో ఒకటి చేయండి. ఇది ఇక్కడ 21 విలేజెస్ ఉన్నాయండి. తమ్మవరం, అనమనమూరు, మేదరమెట్ల, సోమరపాడు, దైవలరావులు, బొలవరపాడు, రావినోతుల, పమిడిపాడు, రాచపూడి, కృష్ణరాజువారిపాలెం, కనగాలవారిపాలెం, వెంకటాపురం, కొరిసిపాడు, పీకుడిపాడు, ఈ మిగతా ఈ రాణివరం, కశ్యాపురం, అలవలపాడు, తక్కెళ్ళపాడు, కొట్లరపాడు, నూజెల్లపల్లి, బొడ్డువానిపాలెం కూడా ఈ మండలం. ఆ మధ్యలో విలేజెస్ మాత్రం జేపంగళూరు విలేజెస్ మండలానికి సంబంధించి. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నప్పుడే వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయని, ఆహారం తీసుకునే సమయంలో ప్రతి ఒక్కరూ 2 చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, లేని పక్షంలో చేతికి ఉన్న క్రిములు ఆహారంతో పాటు శరీరంలోకి పోతాయని కోసిపాడు ఐసిడిఎస్ సిడిపిఓ కృష్ణకుమారి అన్నారు. అద్దెంకి పట్టణంలోని నంబూరివారిపాలెంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం అతిసార వ్యాధి నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా సిడిపిఓ కృష్ణకుమారి హాజరై మాట్లాడారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తినే ఆహారం దగ్గర నుంచి తాగే నీరు వరకు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఆహార పదార్థాలపై మూతలు ఉండే విధంగా చూసుకోవాలని, అలా కాకుండా ఆహారం తీసుకుంటే దోమలు, ఈగలు వారి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి ఇంట్లో ఓఆర్ఎస్, జింక్ మాత్రలు ఉంచుకొని డయేరియా వ్యాధి సంభవించినప్పుడు ఉపయోగించుకోవాలని సిడిపిఓ కృష్ణకుమారి తెలియజేశారు. ముఖ్యంగా ఏంటంటే ఈ సీజనల్ వ్యాధులు డెవలప్ వస్తున్నాయి ఎక్కువగా. ఈ సీజన్ మారే కొద్దీ మనం ఏం చేస్తామంటే కాల్చలాల్సిన నీళ్లు తాగాలి, ఆహారం మూతలు పెట్టుకోవాలి, ఈగలు దోమలు వాలకుండా చూసుకోవాలి. 4 or 5 hours అంటే 4-5 గంటల లోపలే ఆ వండిన ఆహార పదార్థాన్ని తినేటట్టుగా ఖర్చు చేసేటట్టుగా ఉండాలి. పొద్దున పప్పు అండి, సాయంత్రం దాకా పప్పే పిల్లలు వేసుకుంటూ మూతలు లేకుండా ఎక్కడంటే అక్కడ పడేయటం కాకుండా కొంచెం సంరక్షణ తీసుకొని ఆ పప్పు వేసుకున్నట్టు చూసుకోవాలి, కూరలు తీసుకోవాలి. అలాగే మనకి కాలం మారుతుంది దాన్ని కాబట్టి మనం దానికి అనుగుణంగా వాళ్ళకి అన్నీ చెప్తుండాలి. ఎక్కువసారి నీళ్లు తాగటము, ఇవి తీసుకోవాలని చెప్తుండాలి, లిక్విడ్ డైట్స్ తీసుకోమని చెప్తున్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలన్నింటిలోనూ
ఇప్పుడు దాన్ని చూపించాలి కదా, ఓఆర్ఎస్ అండ్ జింక్ కార్నర్ అక్కడ పెట్టారు చూడండి. ఆ ఓఆర్ఎస్ అండ్ జింక్ కార్నర్ పెట్టడం అందరికీ చెప్పారు. దానివల్ల ఏమవుతుందంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కొన్ని ఎక్స్ట్రా పెడతాం అనమాట. అంటే డోర్ టు డోర్ ఇవ్వడం జరిగింది. శ్రీ కరెక్ట్ గారు చెప్పిన విధానం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా డోర్ టు డోర్ ఒక 4 ప్యాకెట్స్, ఒక 7 మాత్రలు ఇచ్చున్నారు. జింక్ టాబ్లెట్స్ ఇచ్చారు కదండి. దాన్ని మళ్ళీ కూడా అంగన్వాడీ సెంటర్లో కూడా ఒక కార్నర్ లాగా ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ అండ్ జింక్ కార్నర్ లాగా పెట్టమని అందరికీ తెలియజేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే అంగన్వాడీ సెంటర్లో కూడా ఏదైనా గర్భిణీ స్త్రీ బాలింత దీంతో వచ్చినప్పుడు డయేరియాతో రావడం కానీ లేకపోతే మోషన్స్ అవుతూ ఉన్నప్పుడు కానీ టక్కిని తీసి అంటే వెంటనే తీసివ్వడానికి ఆస్కారం ఉంటుందని మాకు కలెక్టర్ గారు చెప్తున్నారు మనకి. అది కూడా గమనించండి. తర్వాత ఆహారం తీసుకునే ఆహారం కూడా మనం బాగా 1-2 కాయగూరలు ఆకుకూరలు 1-2 సార్లు కడుక్కొని వాష్ చేసుకొని అవే వండుకోవాలి. మీకు ఈ ఎన్బీఎల్ తెచ్చుకున్నప్పుడు అవి ఈగలు వాడుతుంటాయి కదా, అవి మీరు ఎలా చేస్తారో ప్రాపర్గా కడిగేసి దాన్ని వాడుకోవాలి. దానివల్ల కూడా ఎక్కువ కంటామినేషన్ అంటే ఏంటి, సంజనిత వ్యాధులు వస్తూ ఉంటాయి. అవి మనం పోగొట్టుకోవాలంటే వాటిని వాష్ చేస్తున్నారు. ఆకుకూరలు అయితే మరి ఇప్పుడు అవి కిందకు ఉంటాయి, ఆకులు అవి పాలు నీళ్ళలో ఉండేసి వాటికి పడుతుంటాయి అసలు గుడ్లుగా. అందుకే వాటిని వాష్ చేయాలి. ఆకుకూరలని వీలైనంత ఎక్కువ సార్లు 2 సార్లు కనీసం మినిమం 2 సార్లు లేదా 3 సార్లు కూడా అవకాశం ఉంటే వాటిని కూడా వాష్ చేయాలి. పండ్లు వాష్ చేసుకోవాలి. పిల్లలు ఏం తక్కి నోట్లో పెట్టుకుంటారు చూడంగానే. మీరే ముందు జాగ్రత్త చర్యగా ఏం చేస్తారంటే బయట నుంచి బజార్ నుంచి తేగానే వాటిని వాష్ చేసి నీట్గా ఒక బట్ట కానీ లేకపోతే ఇప్పుడు వలలు లాంటివి వస్తున్నాయి. అద్దెంకి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడి పని చేస్తున్నారని, వారందరికీ పనికి తగినంత వేతనం ఇచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని మందా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడి పనిచేయటం వల్లనే ప్రజలు వ్యాధుల బారిన పడకుండా సుఖంగా జీవిస్తున్నారని, గత ఏడాదిలో వేతనాలు పెంచాలని పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేశారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, నూతన ప్రభుత్వమైన పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. పనిచేయని అధికారులకు వేలాది రూపాయల జీతం ఇస్తున్నారు కానీ నిత్యం రోడ్లు డ్రైనేజీలు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచి ఎందుకు ఇవ్వటం లేదు, ప్రభుత్వం ఒకసారి ఆలోచించి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచాలన్నారు. మున్సిపల్ ఆఫీస్కి దగ్గరలో నేనున్నాను, గవర్నమెంట్ కాలేజీ పక్కన. నాతో పాటుగా మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి సహోదరులు నాతో పాటు ఉన్నారు. వీరు గత సంవత్సరం వీరు ఎంతో ధర్నా చేశారు వేతనం పెంచమని. వారు చేస్తున్నటువంటి కృషికి ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా వారిని కష్టాలు పెట్టడం జరిగింది. ప్రభుత్వం అలాగే ఉద్యోగులు ఆఫీసర్లు ఎవరు కూడా స్పందించలేదు. వారు మాత్రం ఉదయం నిద్ర మానుకొని మన కోసం కష్టపడుతూ ఉదయాన్నే 3:30కి నిద్ర లేచి చీపురు కట్ట వాళ్ళకు తగిన ఆ యొక్క పనిముట్లు తీసుకొని రోడ్లు శుభ్రం చేస్తూ వారు ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి పనిని వారు చేస్తున్నారు. మనం వారిని అభినందించవలసిన కార్యం మనం చేపట్టాలి. ప్రతి ఒక్కరికి మనం కృతజ్ఞత భావంతో మనం జీవించబడాలి. అద్దంకి పట్టణమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం ఇది గుర్తించాలి. మనం ఈరోజు బాగున్నామనంటే ఉదయాన్నే మనం ఉద్యోగానికి వెళ్తున్నామనంటే రోడ్లు ఎంతో చక్కగా నీట్గా ఉన్నాయి. అదంతా కూడాను వీరు చేసిన కృషే. కాబట్టి అద్దంకి నియోజకవర్గం అలాగే చుట్టుపక్కల గ్రామాలు అలాగే మరి అద్దంకి నియోజకవర్గం ఎక్కడైతే మొత్తం అన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో కూడా వీరు చేస్తున్న కృషిని మనం ఎంతో అభినందించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. వారికి తగినైన వేతనాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే పోయిన సంవత్సరం కూడా వారు ధర్నాకి చేసి ఉన్నారు. వారి కష్టాన్ని ఎవరు కూడా ఆలకించకుండా సరైన వేతనాన్ని పెంచకుండా ఇప్పుడు ప్రభుత్వం మారింది కనుక ఇప్పుడైనా అధికారుల దృష్టికి వెళ్ళి నాయకుల దృష్టికి వెళ్ళి వారి కష్టానికి ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.